అప్పుడు రామ్ సింగ్, ఇప్పుడు బాలకృష్ణ ఇద్దరు కూడా చనిపోయారు. మిగతా వాళ్ళ గురించి ఆలోచించడానికే లేదు. మళ్ళీ ఇలా జరిగిందంటే పై వాళ్లకు మనమే సమాధానం చెప్పాలి. ఇప్పటికే మనకు లేట్ అయింది, వెంటనే ఏదో ఒకటి చేయాలి. సార్, ఒక ఆపరేషన్ ఉన్నప్పుడు నేను ముందే చెప్పినట్టుగా ఇలాంటి విషయాలు ఖచ్చితంగా అవుతుంది. ఇది బోట్ ని దొంగలించినట్టుగా చిన్న కేసు లేదు సార్. ఇది 5 కోట్ల రూపాయల ప్రాబ్లం సార్. మనం ఢిల్లీని కన్విన్స్ చేసి తీరాలి. కొన్ని రోజులకు ముందు సీఎంతో నేను మాట్లాడినప్పుడు కేంద్ర మంత్రి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండగా మనం చేయటానికి వేరే ఏమీ లేదు అన్నారు. టెర్రరిస్టులు అడిగిన డిమాండ్లు నెరవేర్చడంలో నాకు ఎటువంటి ఆక్షేపణ లేదు. మనం వాళ్ళని ఏదైనా చెయ్యాలనుకుంటే రేపు మనకే ప్రాబ్లం. ఈరోజు ఆ నేరస్తుల డిమాండ్స్ని మనం నెరవేరిస్తే రేపు ఇంకొక నేరస్తుడు అడిగినవి చేయాల్సి ఉంటుంది. మనం దీనికి లొంగేమంటే ఎంతమంది నేరస్తులు ఇలాగే భయపెడుతూ ఉంటారు. టు బి ఫ్రాంక్, వాళ్ళ డిమాండ్స్ కు మనం బతిమాలి అణిగి ఉండాలా? నెవర్. ఖచ్చితంగా అలా జరగదు. ఒక ప్రయత్నం మాత్రమే. అది ఎవరి కోసం? అక్కడ ఉండే నిరపరాధుల కోసం మాత్రమే. ఆ కిడ్నాపర్స్ కాస్త కూడా మానవత్వం లేదని నిరూపించుకున్నారు. అటువంటప్పుడు మనకు వేరే దారే ఉంది. అలా కాదు సార్. అందువల్లనే నేను మీకు ఇంత సీరియస్ గా చెప్తున్నాను సార్. ఇందులో గెలవడం ఓడిపోవడం అస్సలు ముఖ్యం లేదు సార్. ఎవరికి ప్రమాదం లేకుండా అందరినీ కాపాడాలి సార్. అది మాత్రం కాకుండా వాళ్ళని కాపాడిన తర్వాత వాళ్ళకి తెలియకుండా ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి సార్. మనం ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి సార్. వాళ్ళకి ఏమైనా పర్లేదు సార్. మీరు తప్పుగా అనుకుంటున్నారు. చాలా తెలివిగానే ఈ కిడ్నాప్ ని వాళ్ళు చేశారు. మనం వేసిన వల్ల చిక్కుకునేంత వాడు కాదు చార్ల్స్. వాడు తప్పించుకుంటాడు, నాకు బాగా తెలుసు. ఒకవేళ ఈ విధంగా జరగకుండా పోయినట్టయితే మన డిపార్ట్మెంట్లో దీనికన్నా కష్టమైన పరిస్థితుల్లో బందీగా ఉన్న వాళ్ళకు ఒక చిన్న గీత పడకుండా వీళ్ళకంటే పెద్ద తీవ్రవాదుల నుంచి ప్రజలను మనం తీసుకొచ్చాం. కానీ అది మనం తిన్నగా దాడి చేయలేదు. కమాండో ఆపరేషన్ చేసి తీసుకొచ్చాం. మీరు చెప్పేది నిజమే. అటువంటి ఒక వ్యక్తి మన డిపార్ట్మెంట్లో ఉన్నాడా? ఉండేవారు, కానీ ఇప్పుడు లేరు. కావాలంటే మనం అతన్ని పిలిపించి మాట్లాడదాం. అటువంటి వ్యక్తి ఉన్నాడా? ఎవరిది? Who the hell is he? మేనన్ గారు, నేను మీ ఇంటికి వెళ్ళాను. అప్పుడే ఎక్స్ప్లోజింగ్ మైనింగ్ ఆపరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇక్కడ పనిచేస్తున్నట్టు తెలిసింది. అందుకే ఇక్కడికి వచ్చాను. ఎవరితోనైనా కబురు చేస్తుంటే నేనే వచ్చుండేవాడిగా. ఇది ఎవరికీ చెప్పాల్సిన విషయం కాదు. అందుకే నేనే తినగా వచ్చాను. నేను మీతో మాట్లాడాలి. పదండి, మన ఇంటికి వెళ్దాం. డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్సు, చిన్న ఆఫీసర్సు అందరూ బాగానే ఉన్నారుగా. ఎదుటి వారితో పని చేయించుకుని ప్రమోషన్ తెప్పించుకునే పనులు ఇంకా జరుగుతున్నాయా సార్? నాలాంటి ఎంతో మంది అమాయకులు ఇప్పటికీ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా. నువ్వింకా అది మర్చిపోలేదా? ఎలా మర్చిపోగలను? యు కమ్ విత్ మీ. ఎక్కడికి సార్? రా చెప్తాను. వాడు కట్టిపడేసిన ఆ వ్యక్తి ఈ షిప్ కెప్టెన్, ఇంకొకడు ఇంజనీర్. తుపాకీ చేతిలో పట్టుకున్న ఇద్దరు ఈ షిప్లో పనిచేస్తున్నారు. వాళ్ళకేదో అవసరం అనుకుంటాను. షిప్ ఓనర్ ఏమీ ఇవ్వలేదు. ఇది మన ఏరియాలో ఉండడం బట్టి మనకే తలపోటైపోయింది. వాళ్ళిద్దరికీ ఏం కాకూడదు, ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు. ఏం చేద్దాం?
హలో. కీప్ ఇట్ దేర్. Taste it. Take the other one. Take the chicken also. సార్, ఇది చూసారా? న్యూస్ పేపర్లో నా ఫోటో రావాలని ఒకప్పుడు నేను కోరుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు కాదు సార్. నేను చేసిన పని వాళ్ళు చేసినట్టుగా చెప్పుకుని పేరు మాత్రం మావగారు అల్లుడు సంపాదించుకుంటున్నారు. ఆ విధంగానే జరిగిపోయింది. అవును సార్, ఐజీ గారికి తెలియకుండా ఇటువంటి న్యూస్ పేపర్లో రాదు. అది వదిలే ఇమ్రాన్. సింహం ఎప్పుడూ సింహమే. వద్దు సార్, ఇలాంటి మాటలతో నన్ను కాంప్రమైజ్ చేయాలని చూడకండి.